ఓం శాంతి. ఈ ప్రపంచంలో అనేక రకాల ఆకర్షణలున్నాయి. ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆకర్షణలో బంధింపబడి ఉంటాడు. ప్రకృతి నియమం అనుసారంగా ఒకేలాంటి వస్తువులు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. రాయిని ఆకాశం వైపు విసిరినా కానీ తిరిగి భూమి వైపే ఆకర్షించబడుతుంది. నది ప్రవాహం సముద్రం వైపు ఆకర్షించబడుతుంది. పైపులో బంధించబడిన గాలి దారి దొరుకుతూనే వాయుతత్వంలో కలిసిపోతుంది. ఇదే విధంగా మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం ఒకేలాంటి వ్యక్తులు పరస్పరం ఆకర్షించుకుంటారు. ఈ ఆకర్షణలో బంధింపబడిన ప్రతి ప్రాణి ఒకరితో ఒకరు కలిసి వెనకో ముందో నడుస్తున్నారు. ఈ ఆకర్షణయే ఈ ప్రపంచ అస్తిత్వం యొక్క రహస్యం. ఒకవేళ వస్తువులు వ్యక్తుల మధ్య పరస్పర ఆకర్షణ లేకపోతే ఈ ప్రపంచమే చిన్నాభిన్నం అవుతుంది. ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనుషులకు ఎన్ని రకాల ఆకర్షణలు ఉంటాయి? సర్వశ్రేష్ఠ ఆకర్షణ ఏది? ఈ సృష్టి చక్రంలో ఎన్ని రకాల ప్రాణులున్నాయో అన్ని రకాల ఆకర్షణలు ఉంటాయి. ఒకరి ఇష్టం మరొకరితో కలవదు. ఆకర్షణలను కొన్ని రకాలుగా విభజించవచ్చు. అవి ప్రకృతి, మాయ, ఇంద్రియాలు, వికారాలు, ఆత్మిక ఆకర్షణలు. వీటి గురించి ఆలోచిద్దాం. ప్రకృతి యొక్క ఆకర్షణ. ప్రకృతి మనుషుల్ని చాలా వరకు తన వైపు ఆకర్షించింది. మనుషులు సూర్యచంద్ర నక్షత్రాల మెరుపుల్ని చూసి వాటి వరకు చేరుకోవాలనే కోరికతో ఉంటారు. ఈ భూమిపై ఉన్న రకరకాల రంగుల ఆకర్షణ మనుషుల్ని దూర దూరాల వరకు యాత్రలు చేయిస్తుంది. ఒక్కోసారి పర్వత శిఖరాలని అధిరోహిస్తే ఒక్కోసారి సాగరం లోతుల్లో మునిగి తేలుతుంటాడు. విశాలమైన ఆకాశం యొక్క ఆకర్షణ మనుషులకు ఎగరడం నేర్పింది. ప్రకృతి ఆకర్షణల వెనకాల ఎంత పరిగెత్తినా మనిషి దాహం ఇంకా తీరలేదు. మరింత పరిగెడుతూనే ఉంటాడు. ప్రకృతి యొక్క ఆకర్షణ ఎప్పుడు ఉంది, అలాగే ఉంటుంది కూడా. మాయా ఆకర్షణ. ప్రాకృతిక ఆకర్షణలో మనిషి తన ఇష్టానుసారంగా తిరుగుతుంటాడు. కానీ మాయా ఆకర్షణలో అంటే వికారాల ఆకర్షణలో మనిషి తెలుసో తెలియకో భ్రమిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఈ ఆకర్షణలో స్వయాన్ని కూడా మర్చిపోతాడు. ఈ మాయా ఆకర్షణలో పడి మహారాజులు కూడా తమ సింహాసనాన్ని, కిరీటాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఈ మాయా ఆకర్షణలో పడి మనిషి రాత్రి పగలు సినిమాలు, హోటల్, క్లబ్బుల్లో తమ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు. ఈ ఆకర్షణలకు స్త్రీ పురుషులు ఇరువురు బానిసలై సంస్కృతి సభ్యతలకు తిలోద కాలిచ్చి నిజమైన ఆనందానికి దూరమవుతున్నారు. ఇంద్రియాల ఆకర్షణ. ప్రకృతి, మాయా, ఇంద్రియాల ఆకర్షణకు వాస్తవంగా పరస్పర సంబంధం ఉంది. సుగంధం, స్పర్శ, శబ్దం, రూపం, రుచి ఇవన్నీ వాటికి సంబంధించిన ఇంద్రియాలు. ముక్కు, చర్మం, చెవి, కళ్ళు, నాలుక వీటన్నిటినీ తమ వైపు ఆకర్షిస్తూనే ఉంటాయి. రుచికరమైన ఆహారాన్ని మనుషులు జీవిత లక్ష్యంగానే మార్చుకున్నారు. బాహ్య సౌందర్యం వైపు కళ్ళు, మంచి స్వరాలు వినడానికి చెవులు, ఇలా అన్ని ఇంద్రియాలు ఆకర్షించబడి ఉంటాయి. మనుషులు ప్రతి క్షణం ఏదో ఒక ఆకర్షణ రసాస్వాదన చేస్తూ ఉంటారు. వారిని బాబా అంటున్నారు వికారాలు. కామంతో పాటు క్రోధ, లోభ, మోహ వికారాలు కూడా మనిషిని మాటిమాటికి తన వైపు ఆకర్షిస్తాయి. క్రోధం అనే వికారం అనేక మంది ప్రాణాలు తీసేస్తుంది. లోభమున్న వారికి నీతి, నిజాయితీ అనేవి ఉండవు. లోభంలో పడిన వ్యక్తి అన్ని సంబంధాలని కూడా వదులుకోవడానికి సిద్ధపడతాడు. అహంకారంతో దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగి మానవత్వం అనేది మంట కలిసి మనిషి ఈ వికారాల్లో పడి తపిస్తుంటాడు. ఆత్మిక ఆకర్షణ. స్వాభావికంగా మనిషి కలిసి మెలిసి ఉండడానికి ఇష్టపడతాడు.
ప్రతి వ్యక్తి ఎవరో ఒకరి ఆకర్షణ ప్రభావంలో నడుస్తుంటాడు. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఆకర్షణల బంధనంలో బంధింపబడకపోతే వ్యక్తుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు, ఎవరికి వారే ఉంటారు. ఆత్మ ఆకర్షణతోనే ఈ ప్రపంచంలో అనేక రకాల ధర్మాలు, మఠాలు, పీఠాలు, సమాజాలు స్థాపించబడ్డాయి. ఒకవేళ మనం సర్వశ్రేష్ఠ ఆకర్షణ గురించి ఆలోచిస్తే ఆకర్షణ వికారాలతో కాదు, వాటి వల్ల లభించే ఆనందంతోనని అర్థమవుతుంది. ఆత్మ నిజానికి ఆనందం వైపు ఆకర్షించబడుతుంది, కానీ విషయ వికారాల వైపు కాదు. ఒకవేళ ఆకర్షణ బాహ్య విషయాల వైపు ఉన్నట్లయితే పర్వత శిఖరాల వరకు తిరగడానికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడూ అలసిపోయి తిరిగి రాడు. కానీ విషయాల ఆకర్షణ, చంచలత్వం అనేది మనుషులకి సత్యమైన ఆనంద అనుభూతి కలిగేంత వరకు ఉంటుంది. అంటే మనిషి శాశ్వతంగా ఆనంద అనుభూతిని పొందాలనుకుంటాడు. కానీ ప్రాపంచిక వస్తువులు వ్యక్తుల ద్వారా అల్పకాలికమైన ఆనందానుభూతి కలిగించేవి. సర్వశ్రేష్ఠ ఆకర్షణ, అలాంటి ఆకర్షణ కేవలం సుఖ శాంతి దాత ఆనంద సాగరుడు నిరాకారుడైన శివ పరమాత్మలోనే ఉంది. ఆ ప్రాప్తి కోసమే మనుషులు అన్నిటినీ త్యజించి అడవుల్లో భ్రమిస్తుంటారు. వర్తమాన సమయంలో మనుషుల జన్మాంతరాల తపన పిలుపును విని పరంపిత పరమాత్మ స్వయంగా తపించే ఆత్మలందరినీ కలుసుకుని వారికి శాశ్వతమైన ఆనందానుభూతిని కలిగించడానికి పరంధామాన్ని వదిలి ఈ సృష్టిపైకి వచ్చారు. ఆయన తన ప్రియ ఆత్మల వైపు మరియు ఆత్మలు ఆయన వైపు ఆకర్షించబడుతున్నాయి. ఈ విధంగా ఆత్మ పరమాత్మల పరస్పరమైన ఆకర్షణే సర్వశ్రేష్టమైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ద్వారానే ఆత్మలు పరమానందాన్ని, ముక్తి, జీవన్ముక్తిని పొందుతాయి. ఓం శాంతి.